రాజ్యాంగాన్ని మార్చడం దేశం ఆత్మపై దాడి. ఏం మాట్లాడతారన్న వీళ్ళు, నాకు అర్థం కాదు. దిల్సుఖ్ నగర్లో ఆర్టీసీ బస్సు ఎక్కి మహిళలతో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ, పక్కన సీఎం రేవంత్. ఆడోళ్ళ బస్సులో ఈ ఆడోళ్ళకి ఇద్దరికి ఏం పని చూస్తున్నట్టు అంటే మా ఫ్రీ బస్ నిజంగా ఉపయోగపడుతుందా లేదా అని. ఇగో ఫ్రీ బస్ వల్ల లేడీస్ అందరూ ఎట్లా నిలబడిపోతున్నారో స్వయాన వాళ్ళ లేడీస్ ఇబ్బంది అంతా మా రాష్ట్ర ప్రభుత్వంలో మహిళలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో స్పష్టంగా రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి వివరిస్తా ఉన్నాడు. చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. అసలు వీళ్ళిద్దరి మీద కేసు పెట్టాలి ఫస్ట్, ఆడోళ్ళ బస్సులు ఎక్కినందుకు. యా నెక్స్ట్, విశ్వనగరంపై బీజేపీ విషయం. హైదరాబాద్లో మత చిచ్చు కుట్రలు, అల్లర్లు చెలరైతే పెట్టుబడులు రావు, ఉద్యోగాలు ఉండవు. బీజేపీ పుట్టకముందు మనోళ్ళు శ్రీరామనవమి జరపలేదా? కాంగ్రెస్ హయాంలోనే విశ్వనగరంగా హైదరాబాద్. నవనీత్ కౌర్పై చర్యలు తీసుకోవాలంటూ ఒకరిని చూస్తాను. సరే, దీని గురించి మనం మాట్లాడాలి. దీని గురించి హైదరాబాద్లో మత చిచ్చు కుట్రలు, అల్లర్లు చెలరైతే పెట్టుబడులు రావు, ఉద్యోగాలు ఉండవు. బీజేపీ పుట్టక ముందే మనోళ్ళు శ్రీరామనవమి జరపలేదా? కాంగ్రెస్ హయాంలోనే విశ్వనగరంగా హైదరాబాద్ అంటూ ఒకరిని చూస్తాను. సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గతంలో 2014 ముందు, బిఫోర్ అండ్ ఆఫ్టర్ రెండింటిని కంపేర్ చేద్దాం. 2014 ముందు దిల్సుఖ్ నగర్ పేలులకు సంబంధించినటువంటి ఏవి మనకు అందరికీ తెలుసు. ఆ యొక్క గాయం ఇప్పటికి కూడా మానలేదు వాస్తవంగా. ఇంకొకటి కోటి పార్క్, కోటి ఉంది, లుంబిని పార్క్ ఉంది, లుంబిని పార్క్, ఇంకోటి చాట్, గోకుల్ చాట్. సో ఇవి కేవలం ఈ 3 పేలులు ఒకటే రోజు జరిగినాయి. ఆ గాయాలు ఇంకా మానలేదు వాస్తవంగా చెప్పాలంటే. ఒకటి, ఆ తర్వాత అంతకుముందు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ అనేకమైనటువంటి మత గొడవలు, ఈరోజు పెద్ద ఎత్తున కమ్యూనల్ గొడవలు పెద్ద ఎత్తున జరిగేవి వాస్తవంగా. హిందూ ముస్లిం మధ్య ఓల్డ్ సిటీలో కావచ్చు, లేదంటే ఈరోజు ముంబై లాంటి ప్లేసెస్లో కావచ్చు, లేదంటే ఇంకా చాలా ప్లేసెస్లో కూడా ఈరోజు పెద్ద ఎత్తున మత గొడవలు జరిగినాయి. ఇది ఎప్పుడు 2014 ముందు. 2014 తర్వాత చెప్పు. ముంబై పేలులు, తాజ్ హోటల్, తాజ్ హోటల్ మనం అనేకమైనటువంటి గొడవలు, బాంబు పేలులు అన్నీ జరిగినాయి వాస్తవంగా. అయితే 2014 తర్వాత ఎన్ని జరిగినాయి? ఎన్ని మత ఘర్షణలు జరిగినాయి? ఎన్ని బాంబు పేలులు జరిగినాయి? ఎన్ని ఈరోజు మతాల మధ్య చిచ్చులు పెరిగినాయి అనేది ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే, ఈ 10 సంవత్సరాల్లో వివరాల్లోకి వెళ్తే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇంకొక విషయం కూడా ఇక్కడ నేను చెప్పాలి క్లియర్గా. ఏంటి అంటే, ఇక్కడ క్లియర్గా ప్రధానమైనటువంటి మీడియా అంతా కూడా కాంగ్రెస్ చేతిలో ఉంటుంది. ఈరోజు కొంత మీడియా మాత్రమే బీజేపీ చేతిలో ఉండే అవకాశం ఉంది. కానీ మెజారిటీ మీడియా కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి మీడియా ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత కాంగ్రెస్ సంబంధించిన మీడియా అత్యధికంగా ఉంటుంది వాస్తవంగా. ఒకవేళ నిజంగానే జరగలేదు, జరిగినా కానీ చూపిస్తలే మీడియా అంటే, మరి మిగతా మీడియా వాళ్ళు ఏం చేస్తున్నారు? చూపించాలి కదా. అండ్ మెజారిటీ మాలాంటి వాళ్ళం, ఈరోజు మాలాంటి యూట్యూబ్ ఛానళ్ళము ఈరోజు ఈ తెలంగాణలో ఎక్కడ ఏ చిన్న అంశం తెరపైకి వచ్చినా దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితి మాకున్నది. మాలాంటి వాళ్ళం చేస్తున్నాం కదా. ఆ ఫ్రీడమ్ మరి నేషనల్ మీడియా ఎందుకు చేయట్లేదు? ఒకవేళ గొడవలు జరిగితే ఎందుకు చేయలేదు? వాళ్ళకి ఇంకా అంత వ్యవస్థ, దేశమంతా వ్యవస్థ ఉంటుంది వాళ్ళకి వాస్తవంగా చెప్పాలంటే. మాలాంటి వాళ్ళకన్నా కేవలం హైదరాబాద్లో ఉండి ఇన్ఫర్మేషన్ వస్తే దాని మీద స్టోరీ చేస్తాం. కానీ నేషనల్ మీడియా వాళ్ళకు గ్రౌండ్ లెవెల్, రూట్ లెవెల్ నుంచి ఢిల్లీ వరకు అనేక విధాలుగా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. మరి ఎందుకు చేయలేదు అంటే, గొడవలు జరిగినాయా లేదా అనేది ఒక్కసారి మీరు గుండె మీద చేసుకొని తెలుసుకోవాలి. అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి. అలా నేను జరగవని నేను చెప్తలేను, జరిగినాయి. కానీ అది పెద్ద కన్సిడర్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. పెద్ద ఎత్తున మారణ హోమాలు జరిగినటువంటి సందర్భాలు లేవు. ఎక్కడ కూడా మత ఘర్షణలు చిన్న జరగవచ్చు, కానీ దానివల్ల మారణ హోమాలు జరగలేదు. కానీ 2014 ముందు మీరు చూడండి, ముంబైలో ఉన్నటువంటి తాజ్మహల్ హోటల్లో దాడి జరిగినప్పుడు ఎంతమంది చనిపోయినారు? గోకుల్ చాట్ దగ్గర బాంబు దాడి జరిగితే ఎంతమంది చనిపోయారు? దిల్సుఖ్ నగర్లో, లుంబిని పార్కులో, ఆ తర్వాత ఓల్డ్ సిటీ మత అల్లర్లలో, అదే ముంబై మత అల్లర్లలో ఎంతమంది చనిపోయినరు? బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ అన్న కాశ్మీర్ అంశమే చూసుకుందాం. ఒకప్పుడు అడుగడుగున సైనికులు నిల్చొని ఉండే, ఇవాళ ఇక్కడ మన హైదరాబాద్ నుంచి, సౌత్ ఇండియా నుంచి బైకర్స్ హ్యాపీగా వెళ్తున్నారు కాశ్మీర్ లో. అందరూ ఎంత ఆనందంతో రిసీవ్ చేసుకుంటున్నారు. కాశ్మీర్ లో మహిళలు బుర్ఖాలు తీసేసి చాలా ఆనందంగా రోడ్ల మీద కనిపిస్తూ వాళ్ళ యొక్క రాష్ట్రానికి సంబంధించి వీడియోలు చేస్తూ వాళ్ళ రాష్ట్రానికి రమ్మని పిలుస్తూ ఇలా కాశ్మీర్ టూరిజం 1,00,000 కోట్ల రెవెన్యూ దాటింది. ఎవరి వల్ల ఇదంతా? సో అంటే నేనేమంటున్నా అంటే,
సరే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అని నేను చెప్తలేను, బీజేపీ పార్టీ చేయదు అని నేను చెప్తలేను, కానీ ఈ విధంగా ఒక మత విద్వేషాలు రెచ్చగొట్టి దాంతో పబ్బం గడుపుకునేటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందో అది నిజంగా కూడా దుర్మార్గకరం, ఇది దేశానికి మంచిది కాదు వాస్తవంగా. అలాంటి మత విద్వేషాలు, రిజర్వేషన్ అంశము, కులాల మధ్యలో కొట్లాట, మతాల మధ్యలో కొట్లాట పెట్టేసి ఈరోజు దేశాన్ని, అదేవిధంగా దేశాన్ని విచ్ఛిన్నం చేయాలంటే కుట్ర చేస్తా అంటే కూడా ఎవరు కూడా సహించరనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది భారతీయ జనతా పార్టీకి అయినా వర్తిస్తుంది, లేదంటే కాంగ్రెస్ పార్టీకైనా వర్తిస్తుంది. వాస్తవంగా ఎవరు అతిథులేం కాదు చెప్పాలంటే. దేశం ముందు, దేశం తర్వాతనే ఎవరైనా మోడైనా రాహుల్ గాంధీ. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా 2014 ముందు ఉగ్రవాద దాడులు కానీ మత కొల్లలు కానీ ఎక్కువగా ఉండేవి. 2014 తర్వాత క్రమక్రమాన తగ్గిపోతూ వస్తా ఉన్నాయి. అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు జరిగి ఉండొచ్చు.